చెప్పాలి. ఏందది నిప్పుల మీద మొక్కజొన్న కంకులు కాల్చినట్టు ఫోన్ కెందుకు గాలి కొడుతున్నావు? ఏ ఘోరంగా వేడెక్కుతుంది, మాట్లాడుతుంటే చెవు చూడు ఎర్రగా పొక్కొచ్చింది. గంటలు గంటలు మాట్లాడతా రాదా మరి? ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? 24 గంటలు ఫోన్లనే మూతి పెట్టే నువ్వు నాకు చెప్తానవా? అంటే నేను ఆల్రెడీ కూలర్ దగ్గర పెట్టొచ్చిండ్రా నా ఫోను. లేదంటే చౌకాన్నే వేల్తాయేమని భయం అవుతాందిరా. ఎండాకాలం వెళ్ళదాకా తప్పదురా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏం చేసు రోజుడు. వామ్మో ఏం ఎండలరా నాయనా, కోడిగుడ్డు పెంక మీద వేయకుంటేనే ఆమ్లెట్ అయ్యేటట్టున్నాయి. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు మనకు చల్లదనాన్ని ఇస్తాయి గాని అవిటిని నడిపించే కరెంటు ట్రాన్స్ఫార్మర్ల సంగతేంది? అస్సలే ఎండాకాలం, ఆపై కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇక పవర్ ఎట్లుంటది? మామూలప్పుడే అగడు అంత దూరం కొడుతుంది. ఇంతగానం ఎండలు దంచితే ఏడవేలుతాయో అని గిట్ల కూలర్లు పెట్టి కూల్ చేస్తున్నారు లక్కోలా. ఇక గిదిట్లుంటే మైత్రిబాగ్ ఛత్తీస్గఢ్ జూ పార్కుల జంతువుల కోసం చూడుర్రి ఎంత సల్లటి ఏర్పాట్లు చేసిర్రో. ఎటు చూసినా నీటి కుంటలు నింపి ఎర్రటి ఎండల సన్నని వాన కురిపిస్తున్నారు. వాటర్ స్ప్రింకిల్స్ పెట్టి జంతువులను దడిపి వేడి తాపాన్ని తగ్గించే ఉపాయం అన్నట్టు. చూడుర్రి మొదటి వానల దడిసినట్టే జింకలు ఎట్లా తన్మయత్వం చెందుతున్నాయో మనుషుల కంటే నోరుంటది చెప్తాం. పాపం అవి చెప్పలేవు కదా, అందుకే అధికారులే గిట్లాంటి ఏర్పాట్లు చేసిర్రు.